వెల్కమ్ టు అగ్మార్క్స్. ఈ వీడియోలో మనం జామ తోట సాగు విధానం గురించి తెలుసుకుందాం. జామ తోట సాగు చేయడానికి అన్ని రకాలైన నేలలు అనువైనవి. ఇది తక్కువ పెట్టుబడితో కూడిన పండ్ల తోట అని చెప్పుకోవచ్చు. తోట నాటిన సంవత్సరం నుండే దిగుబడి మొదలవుతుంది. మొదటి దిగుబడితో పెట్టిన పెట్టుబడిని పొందే అవకాశం ఉంటుంది. నేల యొక్క స్వభావాన్ని బట్టి మరియు మార్కెట్ అందుబాటును దృష్టిలో ఉంచుకొని మొక్క యొక్క రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. జామ మొక్కలు నాటుకునే విధానం గురించి చూసినట్లయితే గతంలో జామ తోట రైతులు మొక్కలను 1 ఎకరానికి 200 నుండి 300 మొక్కల వరకు నాటుకునేవారు. కానీ ప్రస్తుతం పూర్తి అవగాహన మరియు తోటలపైన ఇతర ప్రయోగాలు సఫలీకృతం కావటంతో అధిక దిగుబడుల కోసం రైతులు అధిక సాంద్రత పద్ధతి ద్వారా 1 ఎకరానికి 2000 మొక్కల వరకు నాటుకోవటం జరుగుతోంది. తోట జీవితకాలం ఎక్కువ ఉండాలని భావించే రైతులు భూమి స్వభావాన్ని బట్టి మొక్కలు నాటుకునే దూరాలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య దూరం 5 అడుగులు, సాలుల మధ్య దూరం 10 అడుగుల దూరాలు తీసుకున్నప్పుడు ఎకరానికి 800 మొక్కల వరకు అవసరం పడుతుంది. మొక్కల మధ్య దూరం 4 అడుగులు, సాలుల మధ్య దూరం 8 అడుగుల దూరాలు తీసుకున్నప్పుడు ఎకరానికి 1000 మొక్కల వరకు అవసరం పడుతుంది. అధిక సాంద్రత పద్ధతి ద్వారా తోటను సాగు చేయాలని భావించే రైతులు మొక్కల మధ్య దూరం 3 అడుగులు, సాలుల మధ్య దూరం 4 నుండి 5 అడుగుల దూరాలు తీసుకున్నప్పుడు ఎకరానికి 2000 నుండి 2500 మొక్కల వరకు అవసరం పడుతుంది. కానీ ఈ అధిక సాంద్రతలో సాగు చేసే జామ తోట వయస్సు తక్కువ కాల పరిమితిలో సాగు చేయాలని భావించే రైతులు ఈ పద్ధతిని ఎంచుకోవటం మంచిదని చెప్పుకోవచ్చు. మొక్కలు నాటుకునే సమయంలో గుంతలో 2 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి కలిపి వేసుకొని మొక్కను నాటుకోవాలి. నీటి యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే నేల యొక్క స్వభావాన్ని బట్టి నల్లరేగడి నేలలు కలిగిన తోటలకు 10 రోజులకు ఒక్కసారి, ఇతర నేలలకు 7 రోజులకు ఒక్కసారి, వేసవి కాలంలో 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీటిని అందించవలసి ఉంటుంది. డ్రిప్ పద్ధతి ఉపయోగించటం మంచిది. దీని ద్వారా మొక్క నుండి మరొక మొక్కకి నీరు ప్రవహించకుండా ఉంటుంది. కాబట్టి ఎండు తెగులు, ఇతర చీడపీడల వ్యాప్తి చెందకుండా ఉంటుంది. మొక్కలు నాటుకునే సమయంలో మల్చింగ్ కవర్ పరుచుకోవటం ద్వారా కలుపుని నివారించవచ్చు. మొక్కలు నాటిన 3 నెలల వరకు కలుపు నివారణ రసాయనాలను పిచికారీ చేయకపోవటమే మంచిది. ఇది మొక్క ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కావున సాలుల మధ్యలో నాగళ్లతో దున్నుకొని మొక్కల పాదుల వద్ద మనుషుల సహాయంతో కలుపు తొలగించటం మంచిది. అధిక దిగుబడుల కోసం రైతులు పాటించవలసిన పద్ధతులు చూసుకున్నట్లయితే మొక్కలు నాటిన 8 నెలల నుండి 1 సంవత్సరం లోపు పూత దశ మొదలవుతుంది. కావున మొక్క బలమైన ఎదుగుదల కోసం మొదటి పూత తొలగించాలి. దీని ద్వారా మొక్క కూడా బలంగా ఎదుగుతుంది. 4 నుండి 6 నెలలు ఒక్కసారి మొక్క యొక్క చిగురు కొమ్మలను 50% వరకు తొలగించి మొక్కపై కాయ మరియు పూత లేని సమయంలో పూర్తి ఆకులను తొలగించాలి. మొక్క 6 అడుగుల ఎత్తు మించకుండా చూసుకోవాలి. చిగురు కొమ్మలను తొలగించిన తర్వాత కాపర్ ఆక్సీ క్లోరైడ్ 19:19:19లా కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. జామకాయలు పండు దశకు 10 రోజుల ముందు బోరాన్ పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా పండు యొక్క నాణ్యత బాగుంటుంది. ఈ విధంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే జామ తోట సాగు ఇది తక్కువ పెట్టుబడితో అన్ని రకాలైన నేలలకు అనువైన పండ్ల తోట. జామ తోట రైతులు అధిక దిగుబడుల కోసం అధిక సాంద్రత పద్ధతి ద్వారా 1 ఎకరానికి 2000 మొక్కల వరకు నాటుకోవటం జరుగుతుంది. మొక్కల మధ్య దూరం 5 అడుగులు, సాలుల మధ్య దూరం 10 అడుగుల దూరాలు తీసుకున్నప్పుడు ఎకరానికి 800 మొక్కల వరకు అవసరం పడుతుంది. మొక్కల మధ్య దూరం 4 అడుగులు, సాలుల మధ్య దూరం 8 అడుగులు దూరాలు తీసుకున్నప్పుడు ఎకరానికి 1000 మొక్కల వరకు అవసరం పడుతుంది. అధిక సాంద్రత పద్ధతి ద్వారా తోటను సాగు చేయాలని భావించే రైతులు మొక్కల మధ్య దూరం 3 అడుగులు, సాలుల మధ్య దూరం 4 నుండి 5 అడుగుల దూరాలు తీసుకున్నప్పుడు ఎకరానికి 2000 నుండి 2500 మొక్కల వరకు అవసరం పడుతుంది. నేల యొక్క స్వభావాన్ని బట్టి నల్లరేగడి నేలలు కలిగిన తోటలకు 10 రోజులకు ఒకసారి, ఇతర నేలలకు 7 రోజులకు ఒకసారి, వేసవి కాలంలో 4 నుండి 5 రోజులకు ఒకసారి నీటిని అందించవలసి ఉంటుంది. మొక్కలు నాటుకునే సమయంలో మల్చింగ్ కవర్ పరుచుకోవటం ద్వారా కలుపుని నివారించవచ్చు. 4 నుండి 6 నెలలకు ఒకసారి మొక్క యొక్క చిగురు కొమ్మలను 50% వరకు తొలగించి మొక్కపై కాయ మరియు పూత లేని సమయంలో పూర్తి ఆకులను తొలగించాలి. చిగురు కొమ్మలను తొలగించిన తర్వాత కాపర్ ఆక్సీ క్లోరైడ్ 19:19:19 కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.